హైవ్యూర్స్ చాలామంది మన మిత్రులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడుగుతూ ఉన్నారు. అండ్ మన ఒరిజినల్ డాక్యుమెంట్లు గవర్నమెంట్ దగ్గర ఉంటాయట, ఆ తర్వాత మన భూములు వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారట, మన ల్యాండ్స్ వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారట. అసలు ఒరిజినల్ నిజం ఏంటండి అని అడుగుతున్నారు. నేను సింపుల్గా చెప్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సివిల్ తగాదాలు ఉంటాయి చూసారా, ల్యాండ్ డిస్ప్యూట్లు. ఇవి కోర్టుల్లో తరతరాలుగా రోజుల తరబడి సంవత్సరాల తరబడి మగ్గుతూనే ఉన్నాయి. అలా కాకుండా దీనికంటూ ఒక అప్లెట్ ఆఫీస్ని అలాట్ చేయండి అండ్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంచండి. కొనుగోలు అమ్మకాల వివరాలన్నీ కూడా దాన్ని కొనుక్కున్నవాడు కానీ అమ్ముకున్నవాడుగా మొత్తం చెక్ చేసుకుంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ అప్లెట్ ఆఫీసర్ చెక్ చేసి అంత ఓకే అన్నాక రిజిస్ట్రేషన్ అవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ మొత్తం ఆన్లైన్లో ఉంటాయి, ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి మరలా మ్యూటేషన్ కోసం అప్లై చేయడం ఇవన్నీ ఏమి ఉండదు. వన్స్ నువ్వు అమ్మేసావా దాన్ని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ పేరు మ్యూటేషన్ కూడా అయిపోతుంది. అన్ని రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. సో ఇది చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, బీజేపీలు చెప్పారు. కాబట్టి మేము దాన్ని అమలు చేద్దామని అనుకున్నాము, కానీ తేడా కొడుతున్న ఆర్పీమని చెప్పి ధర్మాన ప్రసాదరావు అన్నాడు. కానీ ప్రతిపక్షాల వాళ్ళు కానీ జనాలు కానీ డాక్యుమెంట్ రైటర్ కానీ లాయర్లు అంతా భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నాసిక్ నుంచి తీసుకున్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఏవైతే అవి వద్దని ఆపి ఈ స్టాంప్ పేపర్ల మీదే, ఈ ఎలక్ట్రానిక్ స్టాంప్ పేపర్ల మీదే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా నీకు వచ్చే డాక్యుమెంట్ ఏమొచ్చింది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి, నీకు ఓన్లీ జిరాక్స్లో వస్తాయి. ఇంకా ఇంతకుముందు ఏంటి, ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేసి ఎలా ఉండేది, అది నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద మొత్తం ప్రింట్ తీసేవారు. ఇప్పుడు అలా కాదు, ఈ స్టాంప్ కాబట్టి ఏమైంది, సిస్టంలోనే ఉంటాయి. ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, సబ్ రిజిస్టర్ దగ్గర ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర డేటాబేస్లో ఉంటాయి. నీకేమిస్తారు, నువ్వు సంతకం పెట్టినా, కొనుక్కున్న సంతకం పెట్టినా అండ్ సబ్ రిజిస్టర్ సంతకం పెట్టినా ఆ ఫైల్ కూడా స్కాన్ చేసి ఆన్లైన్లో అటాచ్ చేసి ఆ ఫైల్ నీకు ఏం చేస్తాడు, సాఫ్ట్ కాపీ జస్ట్ పీడిఎఫ్ లేదన్నప్పుడు వాట్సాప్లో జస్ట్ పంపిస్తాడు, నువ్వు ప్రింట్అవుట్ తీసుకోవాలి. అంతే. అంటే ఒక జిరాక్స్ పేపర్ నీ దగ్గర ఉంటాయి, అదే నీది అన్నట్టు. ఒరిజినల్ ఫైల్ వచ్చేసి ఆఫీస్లో ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, గవర్నమెంట్ డేటాబేస్లో ఉంటుంది. దెన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చాలామంది చెప్పింది ఏంటి, అయ్యా బాబు మీరు ఇల్లు కొనుక్కునేటట్టయితే మీరు లోన్ తీసుకోండి, అప్పుడు మీ డాక్యుమెంట్ మీద గవర్నమెంట్ కనుక లోన్ తీసుకుందామని అనుకున్నా ఆల్రెడీ బ్యాంకులో మీ పేరు మీద లోన్ ఉన్నట్టు ఉండింది కాబట్టి వాళ్ళు కొత్త లోన్ ఎవరు, సో మీ ఇల్లు సేఫ్ అన్న వేళ చెప్పుకుంటా వచ్చున్నారు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. బట్ అది ఎవరిది ఏంటి అన్నప్పుడు వాళ్ళు సైన్లు లేకుండా ఎవడు లోన్ అయితే ఎవడు ఒక లోన్ కనుక ఇస్తే ఆ బ్యాంక్ తీసుకొని లోపలేస్తారు. సో ఇది ఏది, ఈ స్టాంప్ పేపర్లకు సంబంధించి మీ ల్యాండ్కి సంబంధించి కొనుగోలు అమ్మకాలు డాక్యుమెంట్ ప్రింటింగ్ జిరాక్స్లు ఈ కథ. ఇది కూడా CARD 2.0 అని చెప్పేసి కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఆ వేలో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయమని చెప్పింది. అది కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోనే వచ్చింది అనేది చెప్తా ఉన్నారు. ఓకేనా, అది ఒకట అత్యంత కీలకమైన అసలు మెయిన్ అయింది, భయంకరమైన తలనొప్పి తీసుకొచ్చేది ఇదే. ఏంటంటే అప్లెట్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు అన్నాం కదా, నీ ల్యాండ్ నువ్వు అమ్మాలి అన్నవరికన్నా ఈ అప్లెట్ ఆఫీసర్ చూసి అంత క్లియర్గానే ఉందా అని చెప్పాలి. ఆ ఆఫీసర్ గాడు పైన రాజకీయ నాయకులు చెప్పు చేతల్లో ఉన్నాడు, నిన్ను ల్యాండ్ అమ్మనివ్వకుండా ఇబ్బంది పెట్టాలి. వాడు ఇంకేదో ఒకటి నేను తప్పు చూపెడతా ఉన్నాడు, కొనుక్కునేవాడా ఏది తప్పు ఉందంటాయా నాకు వద్దయా అంటాడు. నువ్వు అమ్మాలి, నీకు డబ్బు కావాలి, ఇంకేం చేయాలి, అయితే ఆఫీసర్ను ప్రసన్నం చేసుకోవాలి, లేదా పైన ఉన్న రాజకీయ నాయకులు ప్రసన్నం చేసుకోవాలి, లేదంటే కష్టం. నీ ల్యాండ్ నువ్వు అమ్ముకుంటే ఎవడో పర్మిషన్ ఏంటి అసలు నీకు, అలా ఉండకూడదు కదని చెప్పేసి మెయిన్ ఇక్కడ జనాలు ఇది. వాడు ఇప్పుడు పర్మిషన్ కావాలి, నెంబర్ 1. నెంబర్ 2, నీ ల్యాండ్ నువ్వు కొట్టేద్దామని చూశాడు, అప్పుడు ఏం చేశాడు, ఒక డిస్ప్యూట్ రైజ్ చేశాడు. నువ్వు కోర్టులకు కాదు అనమాట, ఇతని దగ్గరికి వెళ్ళాలి, అప్లెట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు నీకు నోటీసులు వస్తే, నీకు నోటీసులు రాలా, 2 సంవత్సరాలు అయిపోయింది, నీకు నోటీసులు పంపినట్టుగా చూపిస్తుంది అక్కడ, బట్ నీకు రిసీవ్ కాలా, 2 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు ఆటోమేటిక్గా ఈ ల్యాండ్ ఎవడైతే డిస్ప్యూట్ రైజ్ చేస్తారో వాడికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా నేను మోసం చేయొచ్చు. తర్వాత డిస్ప్యూట్ రైజ్ అయిందా, నీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, బట్ అప్లెట్ ఆఫీస్ వచ్చేసి నీకు క్లారిటీ ఇవ్వటం వల్ల అండ్ ఆ కేసు త్వరగా దాన్ని ఏం చెప్పాలి ఒక దగ్గరలాగంటారే అలా కూడా చేయట్లా. ఇంకప్పుడు నువ్వేం చేయాలి, అమ్ముకోలేవు, డబ్బు అవసరం ఉంది, ఇబ్బందే కదా. ఈలోపు ఎవడో కావాలని వచ్చి నీ మీద కేసెస్ కూడా హడావుడి కూడా చేయొచ్చు. ఆఫీసరు ఈ మధ్యలో హడావుడి చేసాడు, గవర్నమెంట్ అధికారంలో ఉన్నాడు, మొత్తం కలగలిపి నీది ఫ్రాడ్ అన్నట్టు కూడా అక్కడ గ్యాంబ్లింగ్ చేసి నేను తీసుకుని లోపల కూడా వేయచ్చు. సో ప్యూర్లీ
ఎలా అంటే కాయిన్కి 2 ఫేసెస్ ఉన్నట్టు దీనివల్ల మంచి ఉంది, చెడు ఉంది. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోవాలి, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చేయాలి అనుకున్నది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. కానీ మధ్యలో ఎవడన్నా వచ్చి పుల్లబెట్టినా, వాంటెడ్గా నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకున్నా అది ఒకదేగా వరకు నువ్వు అమ్ముకోలేవు. అండ్ అవతల పనులేడు. ఈ తలనొప్పులన్నీ ఇందులో ఉంటాయి. అరే నా ల్యాండ్ మా తాత ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది, నేను కష్టపడి కొనుక్కున్నది, వాడెవడో పర్మిషన్ ఏంటారు నేను అమ్ముకోవాలంటే అని జనాల కోపం. వాడు వేస్ట్ నా కొడుకు వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే అది క్లియర్ అయ్యే వరకు నమ్ముకోవడం నేను ఉండడం ఏంట్రా బాబు అని చెప్పేసి అదొక ఇది. ఇవన్నీ కాదు, నువ్వు తేడాగా ఉన్నావురా బాబు, నేను కోర్టుకు వెళ్తానంటే నువ్వు చిన్న కోర్టు కాదు, నువ్వు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి. వన్స్ ఈ అప్లెట్ ఆఫీసర్ దగ్గర ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద కనుక తేడా కనుక ఉంటే, నీకు ఇతను కరెక్ట్గా లేడు ఆఫీసర్ నువ్వు అనుకుంటే నువ్వు హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు అంటే ఆశామాష ఫీజులు ఎలా ఉంటాయి? సో ఇది మన దగ్గర వర్కౌట్ లేదు, వద్దురా బాబు అని అంత కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. అరే నాయన మేము అమలు చేయట్లేదురా బాబు అని ధర్మాన ప్రసాదరావు చెప్తా ఉన్నాడు. ఇదంతా సీన్ లేదు, మీరు ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ అంటే బిల్ పాస్ చేశారు, జనాల నుంచి వ్యతిరేకత వస్తే మీరు ఆపారు, మీరు మరలా అధికారంలోకి వస్తే మీరు మరలా దీన్ని పాస్ చేస్తారా బాబు, ఆల్రెడీ పాస్ చేస్తారు, ఇక అమల్లోకి తెస్తారు, ఇక జనాలు అల్లలాడిపోవడమే, చిచ్చి మీరు ఉండొద్దురా బాబు అని వీళ్ళు అంటారు ప్రతిపక్షాల వాళ్ళు. ఇది ఓవరాల్గా. ఐఎమ్ షూర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే అమల్లో లేదు. రేపు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నట్టు మమ్మల్ని గెలిపించారు, ఇక మా ఇష్టం అన్నట్టు దీన్ని కనుక అమల్లో కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఎవరు భూమి ఎక్కడ ఉండిద్దో ఏంటో నిజంగా ఇబ్బందులు అయితే భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే మొత్తం మీరు చూశారు. నేను పొలిటికల్ వీడియోలో మన క్యాటలిస్ట్ ఛానల్ ఇవ్వనని అన్నాను కాబట్టి ఇక నేను ఇండివిజువల్ అలర్ట్ అవును. జస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఏ గవర్నమెంట్కి మీరు సపోర్ట్గా ఉన్నా, ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా ఉన్నా. ఓకేనా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు అవి. అండ్ ఇందా చెప్పిన CRD 2.0 డేటా ఎంట్రీదో ఏదో ఉంది, ప్రైమ్ డేటా అందులో సేకరించి పెట్టి కొత్త సాఫ్ట్వేర్ ఏదో చెక్ చేస్తున్నారని నన్ను చూసారా, అందులో వచ్చేసేమో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీకు వచ్చేదేమో జిరాక్స్ కాపీలు అన్నట్టు. సో ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఇదిగో అమ్మకందారుడు, కొనుగోలుదారుడు, మధ్యలో వచ్చేసి సంతకాలు పెట్టడం మొత్తం చెక్ చేసేది రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత నీ చేతికి హార్డ్ కాపీ రావాలి. సాఫ్ట్ కాపీ ఏంది? హార్డ్ కాపీ నీ చేతిలో పడితేనే కదా అరే నా డాక్యుమెంట్ రా, నా స్థలం రా అనుకుంటావు, గొప్పగా హ్యాపీగా జాగ్రత్తగా దాచుకుంటావు. ప్రభుత్వం దగ్గర కూడా సాఫ్ట్ కాపీ ఉంచుకోమని ఎవడొద్దు అన్నాడు? ఉంచుకో, నువ్వే ఉంచుకో సాఫ్ట్ కాపీ. నా హార్డ్ కాపీ నాకి, నువ్వు తీసుకుని ఇంట్లో దాచుకో. రేపటి రోజు నువ్వు అమ్మాలనుకున్న ఎవరికన్నా గవర్నమెంట్ దగ్గర ఉందే సాఫ్ట్ కాపీ అని అంటే ఎంత వర్స్ట్గా ఉండిద్ది. నీ దగ్గర ఏదో ఒరిజినల్ కాపీ ఉందని చెప్పి నీ దగ్గర డాక్యుమెంట్ చూపిస్తే ఎలా ఉండిద్ది? చిన్న లాజిక్. సో కొండనానికి మందేస్తే ఉన్ననాలకు పోయింది అన్నట్టు పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వైజ్ అండ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఆది డాక్యుమెంట్స్కి అనవసరంగా జనాలను ఇబ్బంది పెడతా తప్ప వేరేదైతే కాదు. అండ్ ఇదంతా బీజేపీ వాళ్ళు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అన్నప్పుడు వాళ్ళు చెప్పింది గుడ్డిగా నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నీ రాష్ట్రంలో జనాలకు ఆమోదయోగ్యంగా ఉందా లేదా, అది కరెక్ట్గా ఉందా లేదా నువ్వు చెక్ చేసుకోవాలి. మొన్న కానీ ఈ ఉచిత కరెంటు వాటికి మీటర్లు పెట్టమంటే తెలంగాణ గవర్నమెంట్ వద్దాన్ని ఏపీ గవర్నమెంట్ పెట్టింది. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ కొంత లోన్ ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్, అది నువ్వు ఇష్టపడి చేసు, జనాలు వద్దు అంటూ ఉన్నా కానీ. అలాగే ఇది కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదైతే ఈ స్టాంప్ పేపర్లని అవి కావచ్చు, ఏవైనా సరే నువ్వు ప్రజల యొక్క ఆమోదయోగ్యం ఉంటేనే చేయగలగాలి. వాళ్ళు భయపడుతున్నా వద్దనుకుంటున్నా నువ్వు చేయకుండా ఉంటున్నా ఉత్తమం. ఆల్రెడీ మేము చేయట్లేదు, మేము చేయమని అంటున్నారు వీళ్ళు. లేదు మీరు గెలిస్తే చేస్తారు, ఎందుకంటే రాజధాని ఇదే అమరావతి ఎక్కడన్నటువంటి మీరు గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అదేమంటే ప్రజలు మమ్మల్ని గెలిపించారు, మేము ఏం చేసినా వాళ్ళకి ఇష్టమని చెప్పినటువంటి మూర్ఖులు మీరు, మిమ్మల్ని ఎట్లా నమ్మాలని చెప్పేసి మీతో వాళ్ళు అంటారు. ఇది ఉన్నటువంటి విషయం. ఎక్కడ నా సొంతం అనేది ఏదీ లేదు. ఓకేనా? ధర్మాన ప్రసాదరావు అయితే అరే నాయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు లేదు, పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే మీ మీద క్రిమినల్ కేసులు వేయాలి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సరిపోయింది. రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మేము గెలిస్తే మీ మీద ఖచ్చితంగా కేసులు వేస్తాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులో లేదు, బట్ అమలులో ఉంది, మేము ఏదో చేయబోతున్నట్టు మా మీద లేని కుట్రని పడినారా బాబు మీరు అని చెప్పేసి అతను సీరియస్ అవుతా ఉన్నాడు. బట్ వీళ్ళు గెలిస్తే అది అమల్లోకి తీసుకొస్తారా, వీళ్ళుగా గెలవకూడదు అని చెప్పేసి మీతో వాళ్ళు అంటూ ఉన్నారు.